వ్యవసాయ కరెంటు కనెక్షన్లు ఇస్తామని మోసం చేశారంటూ ఆదిలాబాద్ జిల్లా ముక్రా బి గ్రామ రైతులు ఆందోళనకు దిగారు. గత పాలకులు 52 మంది రైతుల నుంచి 3,38,000 రూపాయల డీడీలు వసూలు చేశారని చెప్పారు. అయినప్పటికీ కరెంటు కనెక్షన్లు మాత్రం ఇవ్వలేదని తెలిపారు. వ్యవసాయ కరెంటు కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసి 2 ఏళ్లు గడిచినా ఫలితం లేదన్నారు. కరెంటు కనెక్షన్లు ఇవ్వకున్నా బిల్లులు జారీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులు. రైతులేమో 52 మంది డీడీలు కట్టిండు సార్. 3,30,000 రూపాయలు డీడీ కట్టి ఒక 2 సంవత్సరాలు దాదాపు 2 సంవత్సరాల దాకా అవుతున్నది. అయితే ఎస్సీ సార్ దగ్గర పోయినాం, డి సార్ దగ్గర పోయినాం, ఏడి సార్ దగ్గర పోయినాం, ఎక్కడ పరిష్కారం కాలే. గవర్నమెంట్ ప్రభుత్వం అయితే రైతులకు మేము ఫ్రీ కరెంట్ ఇస్తున్నామా అంటున్నారు, కానీ అక్కడేమో ఒక వైర్ లేదు, ఒక పోల్ లేదు. మరి 10 మంది రైతులకు కరెంట్ బిల్ ఇచ్చిండ్రు, మళ్ళీ లాస్ట్ ఇయర్ కట్టిండ్రు, ఇప్పుడు కట్టాలని కరెంట్ మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఒత్తిడి పెడుతున్నారు. రైతులకు ఏమైనా అన్యాయం జరిగితే ఏ విధంగా ఉంటుంది అన్నట్టు దీనికి పరిష్కారం జరిగే విధంగా చూడాలని. 52 మంది ఏమో డీడీలు కట్టినాము, అటు ఇటు డబ్బులు జమ చేసుకొని. అయితే మాకు తెలియకుండానే 10 మందిని రిలీజ్ చేసిండు. మా దగ్గర కంబలు లేవు, ఏం లేవు. వాళ్ళు మళ్ళీ మా దగ్గర వచ్చి బిల్లులు అడుగుతున్నారు. గత 2 సంవత్సరాల నుండి అడుగుతున్నారు, మేము కడుతున్నాము. ఇంకా డి సార్ దగ్గర పోయినాము, ఏసీ సార్ దగ్గర పోయినాము, ఏడీ సార్ దగ్గర పోతే వాళ్ళు ఏం రెస్పాన్స్ ఇస్తలేరు. మొన్న పోతే ఏమో 3 సారి పోయినాము. అయితే వారం రోజులు చేసి ఇస్తున్నారు, ఇప్పటిదాకా ఏం చేయలేరు. 52 మంది కలిసి ప్రతి చేనులో ఒక బాగా బోరో అట్లా వేసుకుని కరెంటు బిల్లు గుంజుకుందామని డీడీలు జమ చేసినాం. డీడీలు జమ చేస్తే 3,30,000 కలిసి ఈడీ వాళ్ళందరికీ ఆదిలాబాద్ ఏడీకి అందరికి కలిసి ఇచ్చేచ్చాను. ఆ తర్వాత 2 సంవత్సరాల గడిచినా కూడా దానికి అక్కడ స్తంభం లేదు, దానికి వైర్ లేదు, నాకు కొండి లేదు, నా మీటర్ లేదు, ఏం లేదు. అది 2 సంవత్సరాలు గడిచిన తర్వాత 2 సార్లు మాకు ఒక 10 మంది రైతులకు మీటర్ బిల్లు వస్తున్నది. ఈ రైతులు ఎక్కడికి పోవాలి? పంటలు వండక ఆత్మహత్యలు చేసుకున్న రైతులు ఉన్నారు. మరి అక్కడ ఏం లేకుండా కూడా బిల్లులు పంపుతున్నారంటే ఇది ఎంత కుంభకోణాలు జరుగుతున్నాయో దీని మీద చర్యలు